ఇప్పుడు జరుగుతున్న ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి వాయిస్ రేస్ చేయట్లేదని ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ముస్లిం యాక్టర్స్ ని కాల్అౌట్ చేసింది. ఈమె పేరు ఫలక్నాజ్, హిందీ బిగ్ బాస్ లోని కంటెస్టెంట్. ఈమె ఒక వీడియోలో ఇండియాలోని కొంతమంది ముస్లిం యాక్టర్స్ ఇప్పుడు జరుగుతున్న ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి ఏమీ మాట్లాడట్లేదు. ఆపరేషన్ సింధూర్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు ఏమీ పెట్టట్లేదు. సైలెంట్ గా ఉన్నారు. ఈ 2 to 3 డేస్ నుంచి నోటీస్ చేస్తున్నాను. వాళ్ళు డైలీ లైఫ్ వీడియోస్, స్టోరీస్ పెడుతున్నారు కానీ ఆపరేషన్ సింధూర్ గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. మేబీ వాళ్ళకి భయం ఏమో. వాళ్ళకి ఉన్న ఫాలోవర్స్ లో చాలా మంది ఫాలోవర్స్ పాకిస్తాన్ లో నుంచి కూడా ఉంటారు. సో ఆ ఫాలోవర్స్ ని ఎక్కడ కోల్పోతారో, ఇన్స్టాగ్రామ్ రీచ్ ఎక్కడ తగ్గిపోతుందేమో అని సైలెంట్ గా ఉంటున్నారు. నాకు ఎప్పుడు ఈ డౌట్ ఉండేది, ఎందుకు మన దేశంలోని హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ముస్లింల మీద నమ్మకం ఉండదని. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు నమ్మకం లేదంటే, ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం వల్ల, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న ముస్లిం యాక్టర్స్ ఇలాంటి పరిస్థితిలో కూడా సైలెంట్ గా ఉంటూ దేశభక్తి చూపించకపోవడం వల్ల నమ్మకం రాదు. నమ్మకం గెలవాలంటే మాట్లాడి ప్రూవ్ చేయాలి, మన దేశభక్తి చూపించాలి. కొంతమంది మేము బెస్ట్ ముస్లిమ్స్, మా అంత మంచి ముస్లిమ్స్ ఎవ్వరూ లేరు అని చెప్పుకుంటారు. కానీ మన ఇస్లాం ఏం చెప్పింది? ముందు నీ దేశం పైన ప్రేమ చూపించు, తర్వాతే వేరే విషయాల గురించి ఆలోచించాలి అని. కానీ మనకు ఆ ప్రేమ ఎక్కడ, ఆ జోష్ ఎక్కడుంది? మీరు పాకిస్తాన్ ఫాలోవర్స్ గురించి ఆసక్తిగా ఉన్నారు, కానీ పాకిస్తాన్ యాక్టర్స్ ని చూసి నేర్చుకోండి. వాళ్ళు ఇండియాకి వచ్చి పని చేసి పేరు సంపాదించుకున్నారు. ఇండియాలో వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. నేను కూడా కొంతమంది పాకిస్తాన్ యాక్టర్స్ ని ఫాలో అవుతాను, కానీ వాళ్ళు అక్కడ వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ దేశంలో తప్పు పెట్టుకొని ఇదంతా వాళ్ళ నుంచే స్టార్ట్ అయిందని తెలిసి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీరెందుకు మీ దేశాన్ని సపోర్ట్ చేయలేకపోతున్నారు? మన సైడ్ ఏమీ తప్పు కూడా లేదు, మీ దేశం మీతో ఉంది, ఇప్పుడైనా నోరు విప్పి మాట్లాడండి అని అన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి.